ప్రపంచంపై సుంకాల సమర శంఖాన్ని డొనాల్డ్ ట్రంప్ పూరించాడు. 90 దేశాలపై ఆగస్టు 7 నుండి టారిఫ్స్ను అమలు చేశాడు. ఇందులో భారత్ కూడా ఉంది. భారత్పై మొత్తం 50% సుంకాలను విధించాడు. రష్యా చమురును కొనడం ఢిల్లీ ఆపకపోతే మరిన్ని జరిమానాలు తప్పవని వార్నింగ్ ఇచ్చాడు. కానీ అదే రష్యా నుండి భారీగా చమురును కొంటున్న చైనాపై సుంకాలను విధించేందుకు మాత్రం ట్రంప్ జంకుతున్నాడు. భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్ చైనాకు మాత్రం సుంకాలపై ఆఫర్లను ప్రకటిస్తున్నాడు. 90 రోజుల పాటు చైనాపై సుంకాలను అమలును ట్రంప్ వాయిదా వేశాడు. ఇప్పుడు చైనా దెబ్బకు మరో 90 రోజుల పాటు ట్రంప్ వాయిదా వేశాడు. అసలు ట్రంప్ ఎందుకు చైనా అంటే భయపడుతున్నాడు? రష్యా చమురును కొంటున్న చైనాను ఎందుకు ట్రంప్ పట్టించుకోవడం లేదు? వాచ్ ది స్టోరీ. చైనాపై టఫ్ గై మౌనం ఎందుకు? చైనాను దెబ్బ కొడితే ట్రంప్కే నష్టమా? సుంకాలపై చైనా గేమ్ ప్లాన్ ఏంటి? టఫ్ గై అంటే కఠినమైన వ్యక్తి. ఈ వ్యక్తిని అంత ఈజీగా మేనేజ్ చేయలేం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తనను తాను టఫ్ గైగా చిత్రీకరించుకుంటున్నాడు. యూరోప్పై సుంకాలు వేశాడు. ఇండియాపై సుంకాలతో యుద్ధానికి దిగుతున్నాడు. జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఏ దేశాన్ని తీసుకున్నా సుంకాలతో విరుచుకుపడుతున్నాడు. వెనక్కి తగ్గేది లేదంటున్నాడు. డీల్ కుదుర్చుకోకపోతే మరిన్ని సుంకాలు తప్పవని బెదిరింపులకు దిగుతున్నాడు. కానీ డ్రాగన్ ముందుకు వెళ్లేసరికి ఈ కఠినమైన వ్యక్తి కొయ్యి కొయ్యి అంటూ తోక ఊపుతున్నాడు. ఆ దూకుడు మాయమైపోతోంది. బెదిరింపులు, వార్నింగులు అన్నీ ఆగిపోతాయి. నిజం చెప్పాలంటే ట్రంప్ ఆర్థిక బెదిరింపులు, వార్నింగులు అన్నీ ఆగిపోతాయి. ట్రంప్ ఆర్థిక జాతీయవాదానికి కీర్తి కిరీటం అమెరికా చైనా వాణిజ్య యుద్ధం. దీన్ని ఉపయోగించుకునే పెద్ద ఎత్తున అమెరికన్లను తన మద్దతుదారుగా ట్రంప్ మార్చేసుకున్నాడు. డ్రాగన్ కంట్రీపై 10% సుంకాలతో వాణిజ్య యుద్ధాన్ని ట్రంప్ ప్రారంభించాడు. ఆ తర్వాత ఈ సుంకాలను 145% తీసుకువెళ్లాడు. చైనా దిగుమతులపై 145% టారిఫ్లను విధించాడన్నమాట. అయితే మేలో 2 దేశాలు చర్చలు జరిపాయి. 3 సార్లు ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమయ్యారు. తొలి సమావేశం జెనీవాలో జరిగింది. రెండో సమావేశం లండన్, మూడో సమావేశం స్టాక్హోమ్లో జరిగింది. ఈ చర్చల ఫలితంగా అమెరికా చైనా ట్రేడ్ వార్ ఆగిపోయింది. సుంకాలు 90 రోజులు వాయిదా పడ్డాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా 90 దేశాలపై సుంకాలతో ట్రంప్ విరుచుకుపడ్డాడు. అవి ఆగస్టు 7 నుంచి అమలుకి వచ్చాయి. ఈ 90 దేశాల జాబితాలో డ్రాగన్ కంట్రీ మాత్రం లేదు. అదే సమయంలో చైనాకు అమెరికా మరో ఆఫర్ ప్రకటించింది. చైనాపై సుంకాల అమలును మరో 90 రోజుల పాటు నిలిపేయనున్నట్టు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ చెప్పాడు. దీనిపై ఇరు దేశాలు చర్చించినట్టు వెల్లడించాడు. నిజానికి ఇదేమీ పెద్ద మ్యాటర్ కాదు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తుందన్న కారణంగా భారత్పై ట్రంప్ అదనంగా 25% సుంకాలను ప్రకటించాడు. కానీ రష్యా చమురును భారత్ కంటే ఎక్కువగా చైనానే కొనుగోలు చేస్తోంది. కానీ చైనాపై మాత్రం ఆంక్షలను, సుంకాలను విధించేందుకు ట్రంప్ భయంతో వణికిపోతున్నాడు. ఎందుకు ట్రంప్ చైనా అంటే భయపడుతున్నాడు? ఎందుకు చైనాకు సుంకాల నుంచి ట్రంప్ ఊరట కలిగిస్తున్నాడు? దీనికి 4 కారణాలున్నాయి. మొదటి కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ. డ్రాగన్ పైనే అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. చైనాతో సంబంధాలను తెంచుకోవాలని అమెరికా ప్లాన్లు వేస్తోంది. కానీ అవేవీ ఆచరణలో సాధ్యం కావడం లేదు. గత ఏడాది ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని చూడండి. $66,000 మేర బైలేటరల్ ట్రేడ్ జరిగింది. అంతేకాదు అమెరికా వాణిజ్య లోటు కూడా తీవ్రంగానే ఉంది. చైనా వాణిజ్యం కంటే అమెరికా వాణిజ్యం సుమారు $30,000 మేర లోటు ఎదుర్కొంటోంది. అమెరికాకు మొత్తం ఎలక్ట్రానిక్ వస్తువులు చైనా నుంచే వస్తున్నాయి. అమెరికన్ కంపెనీలకు బీజింగే దిక్కు. సో చైనాపై సుంకాలతో దాడి చేస్తే అమెరికన్ మార్కెట్లు గందరగోళానికి గురవుతాయి. అమెరికాకు మరీ ముఖ్యమైనవి చైనా నుంచి వచ్చే అరుదైన ఖనిజాలు. ఎలక్ట్రానిక్ కార్లు, శాటిలైట్లు, ఫైటర్ జెట్లు, ఇలా ఒకటేమిటి అన్నింటికీ ఈ అరుదైన ఖనిజాలే కీలకం. అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచాన్ని చైనా శాసిస్తోంది. మేలో జరిగిన సుంకాల యుద్ధం కారణంగా అరుదైన ఖనిజాల ఎగుమతుల్ని నిలిపేసి అమెరికాకు చైనా షాక్ ఇచ్చింది. ఒకవేళ అమెరికాను సంక్షోభంలోకి నెట్టేయాలంటే అది ఒక్క చైనాతోనే సాధ్యం. ఇదే బీజింగ్ కు ప్లస్ పాయింట్ గా మారింది. ఇక చైనాపై ట్రంప్ సుంకాలు విధించకపోవడానికి రెండో కారణం ధరల పెరుగుదల. టారిఫ్లనేవి దిగుమతులపై విధించే పన్నులు. ఇవి
ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఒకవేళ $100కు చైనా ఫోన్ అమెరికాకు ఎగుమతి చేసిందని అనుకుందాం. ట్రంప్ చైనాపై 50% సుంకాలను విధిస్తే ఆ చైనా ఫోన్ అమెరికన్లకు $150కు విక్రయించాల్సి వస్తోంది. ఇంతకు అదనంగా పడిన $50లను ఎవరు చెల్లిస్తారు? దాన్ని కొనుగోలు చేసేవారు చెల్లిస్తారు. ఆ ఖర్చును అమెరికన్లు భరించలేరు. దీన్ని బట్టి చూస్తే చైనాపై సుంకాలను విధిస్తే అమెరికాలో ధరలు విపరీతంగా పెరుగుతాయి. సుంకాల ప్రభావం అమెరికన్లకు తెలియడానికి 8 నెలలు పడుతుందని అంచనా వేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే 2026లో సుంకాల ప్రభావం అమెరికన్లపై పడనుందన్నమాట. కానీ ట్రంప్ అలా జరగకూడదని కోరుకుంటున్నాడు. ఎందుకంటే వచ్చే సంవత్సరం అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉంటాయి. ధరలు పెరిగితే రిపబ్లికన్లు చాలా సీట్లు కోల్పోవడం ఖాయం. ఇక మూడో కారణం వైట్ హౌస్ గడువు. చైనాను అణగదొక్కాలని ట్రంప్ భావించొచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ కేవలం 4 ఏళ్లు మాత్రమే ఉంటాడు. అమెరికా అధ్యక్షులు శాశ్వతంగా ఉండరు. కానీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ శాశ్వతంగా ఉండొచ్చు. సో ట్రంప్ అధికారం నుంచి దిగిపోయే వరకు వేచి చూసే అవకాశం బీజింగ్ కు ఉంది. అప్పటి వరకు ఆర్థిక సునామీని తట్టుకునేందుకు జిన్పింగ్ ప్రయత్నిస్తాడు. ట్రంప్ మాత్రం అలా చేసేందుకు అవకాశం లేదు. ఇలా నచ్చని అధ్యక్షులు వచ్చినప్పుడు 4 ఏళ్లు ఎదురు చూడ్డం కార్పొరేట్ అమెరికాకు కొత్తేమీ కాదు. మరి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం వస్తే ఈ పరిస్థితులన్నీ మారిపోతాయని కార్పొరేట్ అమెరికాకు బాగా తెలుసు. అందుకే కొన్నాళ్లు చైనా వేచి చూస్తుంది. కానీ ఈ సుంకాల గేమ్లో అతిపెద్ద లూజర్ మాత్రం డొనాల్డ్ ట్రంపే. ఇక్కడ ట్రంప్ సమస్య ఏంటంటే ఈ వాణిజ్య యుద్ధాన్ని నిజంగా ఆర్థిక కోణంలో ట్రంప్ చేస్తే పరిస్థితులు వేరేలా ఉండేవి. ట్రంప్ కేవలం ఈ ట్రేడ్ వార్ను తన పాపులారిటీ కోసం వాడుకుంటున్నాడు. ట్రంప్ విదేశీ విధానం అనేది ఫలితాల కంటే తనకు వచ్చే ప్రజాదరణే ముఖ్యమని ట్రంప్ భావిస్తున్నాడు. బీజింగ్ లో భారీ సమావేశం, రెడ్ కార్పెట్ స్వాగతాలు, జిన్పింగ్ తో కరచాలనం ఇవన్నీ ట్రంప్కు వారసత్వంగా వచ్చిన లక్షణాలు. అవన్నీ జరగాలంటే చైనాతో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ దిగరాదు. అంటే చైనాతో సత్సంబంధాలను కొనసాగించాలి. అందుకే చైనా విషయంలో ట్రంప్ సైలెంట్ గా ఉన్నాడు. తనను తాను సుంకాల రాజుగా ట్రంప్ ప్రశంసలు కురిపించుకోవచ్చు. కానీ మిగతా ప్రపంచం పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తుంది. నిజానికి చైనాపై కఠినంగా వ్యవహరిస్తామని ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. ఇప్పుడు అదే చైనాను ఉత్తమ దేశంగా ట్రంప్ భావిస్తున్నాడు. అందుకే ఆ దేశంపై సుంకాలకు విమర్శలకు ట్రంప్ జంకుతున్నాడు.